ఏపీలోని మోదీ సర్కార్ రైతుల కోసం ప్రత్యేక పథకాలు ఎన్నో తీసుకొస్తుంది. రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే ఈ స్కీమ్స్ ఆర్థిక భరోసాని అందిస్తాయి. అయితే రైతులు వృద్ధాప్యంలోకి అడుగు పెడితే వారికి వ్యవసాయం చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చిన్న సన్నకారు రైతులకు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ ను తీసుకొచ్చింది. స్వచ్ఛంద కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ 18 నుండి 40 ఏళ్ల వయసు గల వారికి స్వచ్ఛంద కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంది. ఈ పథకం ఆగస్టు 9, 2019 నుండి అమల్లోకి వచ్చింది. మీరు కూడా అర్హులైన రైతుల కేటగిరీలో ఉన్నట్లయితే మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత భూమిని కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులందరికీ నెలవారీ 3000 రూపాయల పెన్షన్ ను అందజేస్తుంది. చిన్న సన్నకారు రైతులు అంటే సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్న రైతులు అర్హులవుతారు. ఈ స్కీమ్ ను దరఖాస్తు చేసుకునేందుకు రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ రుజువు పత్రం, వయస్సు, సాగు భూమి వివరాలు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి. దీని తర్వాత మీరు హోమ్ పేజ్ కి వెళ్ళి లాగిన్ అవ్వండి. అప్పుడు మీరు లాగిన్ చేయడానికి మీ ఫోన్ నెంబర్ ను పూరించాలి. ఇప్పుడు అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఆపై ఓటీపీని సృష్టించి క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు దరఖాస్తు ఫారం ను సమర్పించాలి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి రైతుల వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య నిర్ణయించారు. ఈ పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునే వయస్సు, దాని ఆధారంగా ఈ పథకంలో 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు చనిపోతే కుటుంబ పింఛన్లో 50% రైతు భార్యకు అందుతుంది. ఈ పథకం కింద కుటుంబ పింఛను రైతు, అతని భార్యకు మాత్రమే లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతు ఆర్థికంగా మరొక వ్యక్తిపై ఆధారపడతాడు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఈ వయసులో వారికి ఆర్థిక బలాన్ని అందిస్తుంది.